కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంది. ఇన్నాళ్ళు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులను విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బూర్గుల రామకృష్ణారావు భూముల్లో ఉదయం 11:30కు ఈ విచారణ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ను సైతం పూర్తి చేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు మీడియా కమిషన్లోంచి ఇంజనీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. నేడు కేసీఆర్ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారా, లేక కేవలం కమిషన్ అధికారుల వరకే పరిమితమై ఇన్ కెమెరా విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. కేసీఆర్తో బీఆర్ఎస్ నేతలు మరోసారి సమావేశమై పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసిందే. హరీష్ రావుతో కమిషన్ చర్చించిన విషయాలతో పాటు అదనంగా అడిగే అవకాశం ఉన్న అంశాల గురించి కూడా లోతుగా చర్చించినట్లు సమాచారం. బుధవారం కేసీఆర్ వెంట పార్టీ ముఖ్య నాయకులు కూడా రానున్నారు. విచారణ సమయంలో పరిమితంగా కొందరిని అనుమతించే అవకాశం ఉన్నందున 9 మందితో కూడిన జాబితాను ముందుగానే ఇచ్చినట్లు తెలిసిందే. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుటుంబంతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. కమిషన్ విచారణపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. ఇక కాళేశ్వరం కమిషన్ ముందు తొలిసారిగా మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఇక ఇప్పటికే ఈటెల రాజేందర్, హరీష్ రావును విచారించిన కమిషన్ నేడు తొలిసారిగా కేసీఆర్ను విచారించబోతోంది. ఇక ఏ అంశాలపై విచారిస్తారన్నది కూడా సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఇక కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికి 9 మందికి సంబంధించిన జాబితాను కూడా ఇప్పటికే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, చెప్పండి, ఇక తొలిసారిగా కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. మరి కేసీఆర్ ను ఏ అంశాలపై విచారించే అవకాశం కనిపిస్తోంది? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉదయం 11:30 గంటలకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. 9:30 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్తో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. బీఆర్కే భవన్లో 11:30 గంటలకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ లోపం, అదేవిధంగా నిర్మాణ వ్యయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కేసీఆర్ తో పాటు మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న మధుసూదనాచారి, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి కేసీఆర్ తో పాటు లోపలికి, ఓపెన్ కోర్టు కాబట్టి ఈ మిగిలిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ తో పాటు లోపలికి వెళ్లబోతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి రాజకీయ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ తో పాటు హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ చైర్మన్ విచారణ చేశారు, బహిరంగ విచారణ చేశారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ రోజు విచారణ చేయబోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి ప్రభుత్వంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి పారుదల శాఖ మొత్తం పూర్తిగా
కేసీఆర్ దానికి మంత్రిగా ఉన్నారు, ఎవరికి ఆ శాఖను కేటాయించలేదు. ఇక ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ లో 3 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. ఆ పిల్లర్లకు సంబంధించి అప్పుడే ఎన్డీఎస్ఏ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు ఈ సంఘటన చోటు చేసుకోవడం, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతో ఈ వివాదం పెద్ద ఎత్తున చెలరేగింది. అయితే ఎన్డీఎస్ఏ 2 రోజుల్లోనే రంగంలోకి దిగింది. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ లో ఏం లోపం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో అప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. నిర్మాణ లోపం ఉంది, సరైన స్థలాల్లో బ్యారేజ్ల నిర్మాణం జరగలేదంటూ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లతో పాటు 15 రిజర్వాయర్లను నిర్మించాల్సి వచ్చిందనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ పదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వివరణ ఇస్తూ వస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ 114 మందిని విచారణ చేసింది. 113వ వ్యక్తిగా ఈటెల రాజేందర్ హాజరయ్యారు. 114వ వ్యక్తిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ రోజు 115వ వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ సైతం తాజాగా నివేదిక ఇచ్చింది. మొత్తం 33 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల పేరుతో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని భావించింది. కానీ అది సాధ్యం కాకపోవడంతో బీఆర్ఎస్ 2014లో రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్ర వద్దకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు వెళ్లారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ కోరాము. కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. దీంతో ప్రాణహిత చేవెళ్లను రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాల్సి వచ్చిందనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్న వాదన. దీనికే బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ కేంద్ర జల సంఘం లెటర్ రాసింది. 2 సార్లు తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ రాసింది. అక్కడ నీటి లభ్యత లేకపోవడంతో మేము అదేవిధంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ కడితే మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చాప్రా వైల్డ్ లైఫ్ అక్కడ వైల్డ్ ఉంది కాబట్టి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. దీనికే మేము కాళేశ్వరం పేరుతో రీడిజైనింగ్ చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంతో పాటు 15 రిజర్వాయర్లు నిర్మించి రైతులకు నీళ్లు అందించామనేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే చెప్తున్న అంశంగా మనం చూడవచ్చు. అందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడైతే పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయో ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కేవలం నాణ్యతా లోపంతో, నిర్మాణ లోపంతో నిర్మించారు, కమిషన్లు, కాంట్రాక్టుల కోసమే నిర్మించారనేది బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చినటువంటి ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 84,000 కోట్లతో డిపిఆర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెడీ చేస్తే 1,24,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఖర్చయ్యాయి. ఇక పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి 1,50,000 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందనేది మాజీ మంత్రి హరీష్ రావు ఇంతకు ముందే స్పష్టం చేశారు. దీనిపై కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా హరీష్ రావు ఇచ్చారు. ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ముందుకు హాజరయ్యారు. ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు కాబట్టి ప్రధానంగా కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఏ కోణంలో ప్రశ్నలు అడుగుతారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. గతంలో అనేక మంది అధికారులను, రిటైర్డ్ ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ విచారణ చేసినప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దల నిర్ణయం మేరకే కాళేశ్వరం కమిషన్ డిజైన్ ను మార్చి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు నిర్మించామని చెప్పారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణ చేశారు. ఆ నిధుల సమీకరణకు కేబినెట్ అప్రూవల్ ఉందా? మొత్తానికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి నిర్మించడానికే కేబినెట్ అప్రూవల్ ఉందా అనే దానిపైన కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక నిర్మాణ లోపానికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి నీళ్ల స్టోరేజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అధికారుల సూచనలతో చేశారా, లేకపోతే ప్రభుత్వ పరంగా మీరే నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఇక్కడ కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ప్రశ్నించే అవకాశం మాత్రం మనకు కనబడుతోంది. అటు ఈటెల రాజేందర్ ను ప్రశ్నించినప్పుడు, ఇటు హరీష్ రావును ప్రశ్నించినప్పుడు దాదాపు గంటలోపు మాత్రమే కమిషన్ ప్రశ్నించింది. ఇప్పుడు కేసీఆర్ ను కూడా
కేవలం గంటలోపు మాత్రమే కమిషన్ ప్రశ్నించే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. మొత్తానికైతే బీఆర్కే భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. మొన్న హరీష్ రావు వచ్చినప్పుడు కూడా ఇంత స్థాయిలో పోలీస్ బందోబస్తు లేదు, కానీ ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడకు బీఆర్కే భవన్ లోపలికి, బీఆర్కే భవన్ ముందుకు కార్యకర్తలు రాకుండా నియంత్రించే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. మొత్తానికైతే ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎన్నికైన తర్వాత కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే విద్యుత్ ఒప్పందాన్ని చేసుకుంది కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు. ఆ తర్వాత భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ హయాంలో నిర్మించారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో కావచ్చు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అవకతవకలు జరిగాయంటూ విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అభిప్రాయాలు చెప్పాలంటూ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. కమిషన్ ముందుకు వచ్చి అభిప్రాయాలు చెప్పాలని కోరారు. కానీ కేసీఆర్ మాత్రం 11 పేజీల సుదీర్ఘ లేఖను విద్యుత్ కమిషన్ చైర్మన్ కు పంపించారు. అందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాము విద్యుత్ కు సంబంధించి తెలంగాణలో విద్యుత్ లోటు ఉంది కాబట్టి రాష్ట్రంలో రైతాంగానికి పంటలకు నీళ్లు ఇవ్వడం కోసం కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో పరిశ్రమలకు, ప్రజలకు 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి మాత్రమే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ ఒప్పందం చేసుకున్నాము. అదేవిధంగా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి BHEL కు అప్పగించామంటూ కేసీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విద్యుత్ కమిషన్ చైర్మన్ రాజకీయపరమైన ఆరోపణలు చేశారంటూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లడం, విద్యుత్ కమిషన్ చైర్మన్ ను తప్పించి జస్టిస్ మదన్ బి లోకూర్ను ఆ తర్వాత ప్రభుత్వం విద్యుత్ కమిషన్ చైర్మన్ గా నియమించడం. ఇప్పటికే విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి మే 31వ తేదీనే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గడువు ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జూలై 31వ తేదీ వరకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గడువు పెంచడం, ఈలోపు రాజకీయ నేతలైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, తన్నీరు హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడంతో ఇప్పటికే ఈటెల రాజేందర్, హరీష్ రావు విచారణకు వచ్చారు. ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు కాబట్టి రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కేసీఆర్ ను కమిషన్ ఏ కోణంలో ప్రశ్నలు అడుగుతుంది, కేసీఆర్ ఎట్లాంటి సమాధానాలు చెప్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ సబీర్.